వన్స్ అగైన్. ఓకే, ఇది లెర్నింగ్ పార్ట్లో ఏఓసి క్యాలిక్యులేటర్ గురించి మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం, కొంచెం కొంచెం మీకు అర్థమయ్యేట్లాగా. అయితే దీంట్లో ఈరోజు కావాల్సింది కొంచెం ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మనకు సపోర్ట్ షిఫ్టింగ్, రెసిస్టెన్స్ షిఫ్టింగ్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఓకే, మామూలు ఏ సినారియోస్ ఉంటాయి మనకి, సపోర్ట్ని ఏ టైంలో మనం కన్ఫ్యూజ్ కాకుండా చూడాలి, అది స్ట్రాంగ్ ఉందా లేకపోతే వీక్ ఉందా అనేది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను, మనకు 3 కలర్ బాక్సెస్ కనిపిస్తాయి, ఒకటి ఎల్లో, ఒకటి ప్లస్ ఒకటి గ్రీన్, ఒకటి రెడ్ కలర్ బాక్సెస్ ఏఓసి క్యాలిక్యులేటర్లో. ఈ గ్రీన్ డినోట్స్ ఫర్ సపోర్ట్. ఓకే, సపోర్ట్ సైడ్ కానీ రెసిస్టెన్స్ సైడ్ కానీ మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటివి? ఒకటి వాల్యూమ్ ప్లస్ ఒకటి ఓఐ, ఒకటి ఓఐ చేంజ్. అలాగే రెసిస్టెన్స్ సైడ్ కూడా మనకి ఓఐ చేంజ్, ఓఐ అండ్ వాల్యూమ్ ఉంటుంది. ఓకే, అయితే ఒకసారి సపోర్ట్ వచ్చి ఏ ఒక కాంపోనెంట్ వల్ల కూడా సపోర్ట్ ఫామ్ కావచ్చు, ఏ ఒక కాంపోనెంట్ వల్ల కూడా ఈ 3 కాంపోనెంట్స్లో ఏ కాంపోనెంట్ వల్ల కూడా రెసిస్టెన్స్ ఫామ్ కావచ్చు. అవి ఏంటి? ఒకటి ఓఐ చేంజ్ తోటి కూడా ఓసారి సపోర్ట్ ఫామ్ కావచ్చు, వాల్యూమ్ తోటి కూడా ఈవెన్ ఓఐ చేంజ్ తోటి కూడా ఓసారి సపోర్ట్ ఫామ్ కావచ్చు. సరే, మనం ఈరోజు ఒక అజంప్షన్ ఏంటంటే ఈ 3 కాంపోనెంట్స్ ఒకే దగ్గర ఉన్నాయి అనుకునే అజంప్షన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వేరే వేరే సీనరీస్ ఏమేమి జరుగుతాయి అనేది. ఈ వీక్నెస్ అనేది మీకు తెలుసు. వీక్నెస్ అనేది ఏంటంటే వీళ్ళ ఇంట్రెస్ట్ షిఫ్టింగ్ అంతే. మీకు తెలుసు కదా, ఇప్పుడు 23,015 నుంచి 23,100కి పోవడానికి వీళ్ళు వీక్నెస్ షిఫ్ట్ అవుతుంది. పై సైడ్ ఉంటే షిఫ్టింగ్ టువర్డ్స్ టాప్ అవుతుంది అన్నట్లాగా. ఓకే, అంటే ఇప్పుడు మార్కెట్ని వీళ్ళు ఇక్కడ రెసిస్ట్ చేసే బదులు 23,015 నుంచి రెసిస్ట్ చేసే బదులు 23,100 దగ్గర రెసిస్టెన్స్ ఫామ్ చేస్తామని ఒక అజంప్షన్. ఇది నా యాక్చువల్ డేటా కాదు, జనరల్ నేను చెప్తున్నాను. ఓకే, ఓన్లీ అజంప్షన్ బేస్ మీద మామూలు సినారీస్ మీకు ఏం కనిపిస్తాయి మార్కెట్లో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమేమి కండిషన్స్ మనకు జరగవచ్చు బేసిక్గా. షిఫ్టింగ్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. సపోజ్ మన ఆప్షన్ ఏఓసి క్యాలిక్యులేటర్లో ఏముంటుంది, ఇటు సైడ్ ఆప్షన్ చైన్లో ఎక్కడైనా అంతే కదా, ఇక్కడ కాల్స్ ఉంటాయి, ఇక్కడ పుట్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఒక 24,000 స్ట్రైక్ ఉంది అనుకుందాం. సపోర్ట్ కూడా ఇక్కడే ఉంది, రెసిస్టెన్స్ కూడా ఇక్కడే ఉంది. అప్పుడు మార్కెట్ ఏమవుతుంది, మనం ఏం చేయాలి అప్పుడు? ఓకే, ప్రతి స్ట్రైక్ ప్రైస్ కూడా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుందని మీకు ఆల్రెడీ మీకు చూపించాను. ఎలాగా? సో ఆ స్ట్రైక్ని మనం క్లిక్ చేసినప్పుడు ఆ స్ట్రైక్ సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుంది, 23,000 స్ట్రైక్కి 23,024 అనేది రెసిస్టెన్స్, 22,976 అనేది సపోర్ట్ లాగా చూపిస్తుంది. అయితే ఇటువంటి కండిషన్స్లో మార్కెట్ వచ్చి ఒకే దగ్గర స్టేబుల్గా ఉంటుంది. ఓకే, ఈ స్టేబుల్ టైంలో మనం ఏం చేయాల్సింది, ఇది రెసిస్టెన్స్ చెప్పినాము, ఇది సపోర్ట్ లాగా మాట్లాడుతున్నాం. అంటే సపోర్ట్ దగ్గర దొరికినప్పుడు కాల్ బై చేయడం అంతే, రెసిస్టెన్స్ దొరికినప్పుడు పీస్ బై చేయడం అంతే. ఇది సింపుల్ సినారియో ఇది. ఓకే, ఇంత సింపుల్గా మార్కెట్ ఉండదు కదా. ఓకే, నెక్స్ట్ 2 స్ట్రైక్స్ ఉన్నాయి. 24,200 ఉంది, 24,100 ఉంది. ఓకే, 2 స్ట్రైక్స్ ఉన్నాయి. ఇది స్ట్రాంగ్ ఉన్నాయి అనుకుందాం. సెకండ్ సినారియో ఇది. ఈ ప్రతి స్ట్రైక్ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పినాం, ఒక సపోర్ట్ ఉంటుందని చెప్పినాం. దీనికి కూడా ఒక రెసిస్టెన్స్ ఫిగర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు 2 స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం అల్ట్రాసేఫ్ చేయాల్సింది. అల్ట్రాసేఫ్ యాక్షన్ అంటే టాప్ నుంచి మనకు పుట్, ఇది అల్ట్రాసేఫ్. బాటమ్ నుంచి సిఈ, ఇది అల్ట్రాసేఫ్. ఓకే, ఈ రెండేంటి? ఈ రెండు సేఫ్. ఇక్కడి నుంచి కూడా పుట్ మనం చేయొచ్చు, కానీ సేఫ్ పుట్. ఇక్కడి నుంచి సేఫ్ కాల్. ఓకే, ఇది ఒక సినారియో. ఓకేనా? ఒక్కోసారి ఇలా కాకుండా ఇప్పుడు 24,200 రెసిస్టెన్స్ అనుకుందాం. ఇది రెసిస్టెన్స్, ఇది వచ్చి మనకు సపోర్ట్. ఓకే, వీటి మధ్యలో
ఇంకో స్ట్రైక్ ఉంటుంది కదా 24,150 అనేది. ఇలా ఉన్నప్పుడు ఏంటి కండిషన్? ఇది ఎక్కడ దగ్గర ఉంది? సపోజ్ మార్కెట్ వచ్చి 24,200 అనేది అల్టిమేట్ మనకి రెసిస్టెన్స్, అవునా కదా? 24,200 టాప్ వచ్చి అల్టిమేట్ ఇది రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి మనం అల్ట్రా సేఫ్ పుట్టే తీసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, సపోర్ట్ నుంచి కాల్ తీసుకుంటాం. సపోజ్ ఈ 24,150కి కూడా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా. సపోజ్ 24,150కి రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఇది ఎక్కడ దేని దగ్గర ఉంది? దేని దగ్గర ఉంది? 24,200కి దగ్గరలో ఉంది. అంటే ఇది ఎట్లా బిహేవ్ చేస్తుంది? ఈ రెసిస్టెన్స్ లాగానే బిహేవ్ చేస్తుంది. దేనితో ఫ్రెండ్షిప్లో ఉంది? ఇప్పుడు 24,200కి దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటాం. సపోజ్ 24,150 యొక్క సపోర్ట్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్ వచ్చి 24,100 దగ్గర ఉంటే ఆ సపోర్ట్ లేకుండా భావించి సపోర్ట్ నుంచి మనం కాల్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ క్లియర్ అయిందా? సరే, ఇంకొక సిచ్యువేషన్. ఇప్పుడు అన్నిసార్లు మార్కెట్ మనం అనుకున్నట్లాగా ఉండదు. 24,200 అనేది ఇక్కడ వీక్నెస్ చూపించి పైకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటి? ఇది షిఫ్టింగ్ టువర్డ్స్ టాప్. ఈ రెండు కాన్సెప్ట్స్ మీకు ఎప్పుడు వినబడుతూ ఉంటాయి. షిఫ్టింగ్ టువర్డ్స్ బాటమ్ అంటే ఏదైనా షిఫ్టింగ్ పై వరకు అవుతుంటే షిఫ్టింగ్ టువర్డ్స్ టాప్ అని పెడతాము. కింది వరకు అవుతుంటే షిఫ్టింగ్ టువర్డ్స్ బాటమ్ అని మనం యూజ్ చేస్తాం. సపోజ్ ఒక కండిషన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ 24,200 అనే స్ట్రైక్ ఎక్కడ వెళ్తుంది? పైకి వెళ్తుంది. 24,300 దగ్గరికి వెళ్తా అని చెప్తుంది. 24,100 ఏం చెప్తుంది? ఐఎమ్ గోయింగ్ టు 24,000 అని చెప్తుంది. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఈ కండిషన్లో మార్కెట్ ఏం అర్థమవుతుంది మీకు? ఎక్కడైనా మీకు క్లారిటీ వస్తుందా? రావట్లే. ఇది టోటల్గా అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మార్కెట్ని అవాయిడ్ చేయడం ఏంటి ఉత్తమం, లేకపోతే మన డబ్బులకి బొక్క పడుతుంది అంతే. ఒక సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పుడు 24,200 అనేది ఎప్పుడు పైకి వెళ్ళాలని లేదు కదా. మనం ఇంతకుముందుకు ఎస్టీవీ అనుకున్నాం. ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చి డౌన్వర్డ్ వస్తుంది. అంటే డౌన్ అంటే ఏంటి? షిఫ్టింగ్ టువర్డ్స్ బాటమ్. ఓకే, ఈ స్ట్రైక్ వచ్చి నేను కింద ఉండను పైకి వెళ్తా అని చెప్తుంది, ఎస్టీటీ అని చెప్తుంది. అప్పుడు ఏంటి ఏమవుతుంది? ఇట్స్ లైక్ ఒక పైన బర్గరా శాండ్విచా? ఇట్స్ లైక్ ఏ శాండ్విచ్ సిచ్యువేషన్. ఓకే, ఇది పైనుంచి ప్రెజర్ చేస్తుంది, ఇది కింది నుంచి ప్రెజర్ చేస్తుంది. అప్పుడు ఏంటి? మార్కెట్ ఏమవుతుంది? ఒక కన్సాలిడేషన్ పొజిషన్లో ఉంటుంది. ఏం లేదు, బయింగ్ చేస్తే మన ప్రీమియంని ఈటింగ్ అవుతుంది అంతే, వేరే ఏం లేదు. అంటే సిచ్యువేషన్ చూస్ చేయొచ్చు, బట్ మార్కెట్ మాత్రం కన్సాలిడేషన్లో ఉంటుంది. ఓకే, ఇంకో సిచ్యువేషన్ చూద్దాం. రెసిస్టెన్స్ 24,200లో ఉంది, సపోర్ట్ 24,100లో ఉంది. రెసిస్టెన్స్ నేను కిందికి వెళ్తా అని కిందికి వెళ్ళడం అంటే ఏంటి? షిఫ్టింగ్ టువర్డ్స్ బాటమ్. సపోర్ట్ కూడా నేను కిందికే వెళ్తా అంటుంది. అప్పుడు మీనింగ్ ఏంటి? సిచ్యువేషన్ ఏంటి? టోటల్ బేరిష్నెస్, బ్లడ్ బాత్ లాగా అనమాట. మనకి ఎవ్రీ టాప్ 24,200 టాప్ దొరికినా, 24,200 యొక్క సపోర్ట్ దొరికినా, 24,100 యొక్క టాప్ దొరికినా, ఎక్కడ దొరికినా ఎవ్రీ టాప్ ఈజ్ ఏ పుట్ బై సిచ్యువేషన్ మనకి. ఓకే, అర్థమైందా? అర్థమైంది కదా. రెండు కిందికే వెళ్తున్నాయి, రెండు పైకి వెళ్ళట్లే. ఇంతకుముందుకు ఉండేది అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్. ఇప్పుడు అలా కాదు, మేము ఇద్దరం కిందికి వెళ్తున్నాం. చూస్తారు కదా మార్కెట్ షార్ప్ సెల్లింగ్ లాగా, అట్లాంటిది. ఈ కండిషన్ కాకుండా ఇంకో కండిషన్ కూడా జరగవచ్చు. ఇంకో కండిషన్ ఏంటి? సపోర్ట్ షిఫ్టింగ్ టువర్డ్స్ టాప్ అంటే నేను పైకి వెళ్తా అని చెప్తుంది. మనం జనరల్గా ఏం చేస్తాం? 24,100 బాటమ్ నుంచి
సపోర్ట్ నుంచి కాల్ తీసుకుంటాం. ఓకే, అలాగే రెసిస్టెన్స్ కూడా ఒక్కోసారి ఎస్టీటీ అని చెప్తుంది. ఎస్టీటీ అంటే ఏంటి? షిఫ్టింగ్ టువర్డ్స్ టాప్. అంటే మార్కెట్ ఏమవుతుంది? బుల్లిష్ అవుతుంది. ఓకేనా? బుల్లిష్ అంటే మీనింగ్ ఏంటి? అప్పుడు ఎవ్రీ సపోర్ట్ నుంచి 2 కిందికి వెళ్ళేటప్పుడు ఏమనుకున్నాం? ఎవ్రీ టాప్ నుంచి మనం పుట్ బై ఎట్లా చేస్తామో ఎవ్రీ సపోర్ట్ నుంచి మనం కాల్ బై చేయొచ్చు. ఓకేనా? ఇంకొకటి, ఈ కాల్ బై చేసేటప్పుడు పుట్ బై చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మామూలుగా 0.7 డెల్టా ఉన్న స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది అడ్వైజబుల్. ఓకేనా? ఇప్పుడు జనరల్ చెప్పాను మీకు ఏంటి, సపోర్టు రెసిస్టెన్స్ ఎక్కడ షిఫ్ట్ అవుతే ఏం చేయొచ్చు. ఈ 5-6 సినారియోస్ మీకు కనిపిస్తాయి. దీనికన్నా అడ్వాన్స్ సినారియోస్ కూడా ఉంటాయి. అది మీకు మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి వీడియోస్ పెడతాను. సబ్జెక్టు కొంచెం మెల్లమెల్లగా మీకు అర్థమయ్యే